అలాగే గారు కలిసెట్టి అప్పలనాయుడు గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ నాగార్జున గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం అందరం కలవటం చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మనం చూస్తుంటే ఈసారి వారు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. విపరీతంగా అనుభవం ఉన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు మనం చూసిన డెవలప్మెంట్ హైదరాబాద్లో ఏ విధంగా హైదరాబాద్ డెవలప్ చేశారో మనం చూస్తూ ఉన్నాం. వారు ఎన్నో ఉద్యోగాలు కల్పించారు అక్కడ. అదేవిధంగా ఇప్పుడు మన రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం మిగిలిపోయాం. అయితే 10 సంవత్సరాలు కూడా అయిపోయింది, కానీ మనం ఒక క్యాపిటల్ నిర్మించలేకపోయాం. వారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు క్యాపిటల్ కానివ్వండి, వాటర్ గురించి రివర్ లింకింగ్ కానివ్వండి, ప్రతి ఇంటికి నీళ్ళు అందేలా వారు అన్ని విధాలుగా ప్రణాళికలు వేసినప్పటికీ కూడా మనం గత 5 సంవత్సరాలు మనం చూసాం ఏ విధంగా విధ్వంసం జరిగిందో. మన విజయనగరంలోనే మన నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అవనియండి, మన ఎలక్ట్రిసిటీ వేణుగోపాల్పురం ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అవనియండి, ఇవి కూడా గాలికి వదిలేసిన సందర్భాలు. అలాగే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారని, మన రాష్ట్రంని అద్భుతంగా హైదరాబాద్ కన్నా బెటర్గా తీర్చిదిద్దుతారని వారు పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ, అలాగే మనం చూస్తుంటే ఈరోజు ఇంకా 100 సంవత్సరాలు వారు మన రాష్ట్రాన్ని ఏల్తూ మన రాష్ట్రానికి అభివృద్ధి తీసుకురావాలని అనే ఉద్దేశంతో ఈరోజు సంస్కృత్లో వారు పుట్టినరోజు హ్యాపీ బర్త్డే పాడటం, మ్యూజిక్ కాలేజ్ పిల్లలు రావటం, వారు హ్యాపీ బర్త్డే పాడటం అనేది చాలా సంతోషం. అలాగే వారి కాలేజీలో మనం తేజస్వి పోపడ్ అనే కల్చరల్ వింగ్ చైర్మన్ గారు వచ్చినప్పుడు మనం కాలేజ్ వెళ్ళాము. అయితే 5 సంవత్సరాలు వారికి మినిమం రిపేర్స్ కోసం కూడా ఏ ఫండ్ కూడా వారికి రాలేదు. కాబట్టి బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రిపేర్ అవ్వలేదని వారు మనకి చెప్పారు. అయితే మనం అవన్నీ చూస్తూ ఒక ఎస్టిమేట్ తెచ్చుకున్నాం. ఆ ఎస్టిమేట్ సుమారు 2 lakhsకి వచ్చింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఆ మ్యూజిక్ కాలేజ్ని సపోర్ట్ చేస్తూ అందరూ డొనేషన్స్ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నాం. ఆ డొనేషన్స్ వాళ్ళకి సమర్పించి ఆ కాలేజ్ని కూడా బలోపేతం చేయటానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. ఆ కాలేజ్ని చూస్తుంటే ప్రత్యేకంగా మొదలుపెట్టింది మహారాజా విజయరామ్ గజపతి రాజు 1919లో మొదలుపెట్టారు. మనం పోయినసారి నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2019లో మనకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం 1 crore రూపీస్తో అది రిపేర్ చేయటం జరిగింది. అయితే ఆ కాలేజ్ని మనం వదిలిపెట్టకూడదు, ఎందుకంటే చాలామంది పేద ప్రజలు అక్కడ చదువుకుంటున్నారు, పాడుతున్నారు. ఎంతోమంది గ్రేట్ పీపుల్ కూడా అక్కడి నుంచి వచ్చారు. మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఆదిభట్ల నారాయణ దాస్ గారు, అలాగే ఘంటసాల గారు, అలాగే పి సుశీల గారు, అలాగే ఎంతోమంది విద్వాంసులు అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ కాలేజ్ని ఒక స్టేబుల్గా ఉంచాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. మీ అందరికి కూడా ఈరోజు ఒక శుభదినంగా భావించి మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళ కోసం మన రాష్ట్రాన్ని ఇలా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.